ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈ యొక్క అనుదిన వాగ్దానం ద్వారా మీరందరూ మీ జీవితాలలో, మీ కుటుంబాలలో ఎన్నో మేలులను, ఆశీర్వాదములను పొందుకుంటున్నారని మేము తలంచుచున్నాము. అలాగే మీరు మాకు తెలియచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అంశం గురించి మేము ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీ జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదాలను జరిగిస్తాడని విశ్వాసం ఉంచండి. అలాగే ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన దేవుడు ఎవరైతే విరిగి నలిగినటువంటి మనసు కలిగి ప్రార్థన చేస్తారో వారి మొరలను, వారి ప్రార్థనలను ఆలకించి ఆయన జవాబును, ప్రత్యుత్తరాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి మనమందరం కూడా తప్పక ప్రతినిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారంగా ఉందాము. ఈరోజు దేవుని వాగ్దానము, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు నా అనుకునే బంధువులు, స్నేహితులు నిన్ను తృణీకరించారా? లేకపోతే నిన్ను ఒంటరి వాడిని చేశారా? నీకంటూ గుర్తింపు లేదని చెప్పి నిన్ను అందరి మధ్యలో నుండి వెలివేయబడినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? అయితే బాధపడవద్దు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఇలాగ సెలవిస్తుంది, వారిలో ఒంటరి అయిన వాడే 1000 మంది అగును అని దేవాతి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. నీ చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా నిన్ను ఒంటరిని చేయవచ్చు, నిన్ను వదిలిపెట్టి వేయచ్చు, నిన్ను త్రోసివేయవచ్చు. కానీ వారాధిస్తున్న దేవుడు మాత్రము నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను త్రోసివేయలేదు, ఎప్పటికీ త్రోసివేయడు. ఆయన నీ చేతిని వదిలిపెట్టడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. క్షణకాలము ఉండే మనుషులు విడిచిపెట్టారని మరి నువ్వు జీవితాన్ని అక్కడే ఆగిపోకుండా నీ యొక్క జీవితంలో, నీ యొక్క ఆత్మస్థితిలో నువ్వు ప్రతినిత్యము ముందుకు సాగిపోయేవారుగా ఉండాలండి. మనుషులను విడిచిపెట్టేసి దేవుని దగ్గరకు వెళ్ళు. నువ్వు ఎప్పుడైతే మనుషులను, ఈ లోక ఆశలను, ఈ లోక పద్ధతులను, ఈ లోకంలో ఉంటున్న వారిని విడిచిపెట్టేసి ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో దేవుడు నీ ద్వారా 1000 మందిని చేయగల సమర్థుడు. మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య అంత గొప్ప దేవుడండి. అందరూ నన్ను వదిలేశారు, ఇంకా ఎందుకు ఈ జీవితం, ఇంకా ఎందుకు ఈ బ్రతుకు అని చెప్పి బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నీ అనుకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టి వచ్చేవేమో, కానీ ప్రభువు మాత్రము నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. మనుషులు నిన్ను విడిచిపెట్టేస్తారు, కానీ ఆరాధిస్తున్న దేవుడు ఎన్నడూ కూడా నిన్ను త్రోసివేయడు, వెలివేయడు. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. మరి భక్తుడైనటువంటి యోబు గారు సమస్తాన్ని కోల్పోయాడు. ఒక్క రోజులోనే తనకున్న ఆస్తిని అంతటినీ పోగొట్టుకున్నాడు. కుమారులనే కానీ, కుమార్తెలనే కానీ అందరినీ కూడా పోగొట్టుకున్నారు. పోనీ తన శరీరం ఏమన్నా బాగుందా అంటే శరీరము కూడా కుళ్ళిపోయి, పురుగులు పట్టిపోయి, భయంకరంగా చీమ కారుతూ అలాంటి పరిస్థితుల్లో ఉంటే బూడిదలో కూర్చొని కూడా యోబు దేవుణ్ణి గనుపరుస్తున్నాడే తప్ప అక్కడే తన జీవితాన్ని ముగించుకోలేదు. నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పి అక్కడే ఆగిపోలేదండి. ఆగిపోకుండా ఆ ఒంటరితనములో కూడా దేవునితో గడిపాడు. కాబట్టే దేవుని యొద్ద నుండి 2 ఆశీర్వాదాన్ని, దీవెనను తన జీవితంలో పొందుకున్నాడండి. యోబు గారు ఒక్కడేనా? కాదు కదా. ఇలా ఎంతోమంది భక్తులు వారి జీవితాలలో మేలులను, దీవెనలను పొందుకున్నారు. అబ్రహాము, మోషే గారు, యెహోషువ, గిద్యోను, ఇలా చాలామంది ఉన్నారండి. వారి జీవితాలను వారు ఒంటరిగానే మొదలుపెట్టారు, కానీ అంతము బహిరంగముగా అందరి ఎదుట దేవుడు ఎంతో గొప్పగా ఉన్నతమైనటువంటి వారిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు, దీవించాడండి. ఒంటరివై నీ నుండే మరి 1000 మందిని దేవుడు సృష్టించాడు. నిన్ను తృణీకరించి ఎవరైతే నిన్ను త్రోసివేశారో, నిన్ను అవమానపరిచారో, నిన్ను అవహేళన చేశారో వారి ఎదుటే దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు. నీ ఒంటరితనము నీకు శాపము కాదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒంటరితనములోనే నీ యొక్క పయనము దేవునితో గడిపే వారముగా, ఈ ఒంటరితనములోనే దేవుని నుండి వచ్చే సమాధానమును నీ జీవితంలో పొందుకునే వాళ్ళుగా మీరు ఎదగాలండి.
అయితే ఆశీర్వాదాలను దీవెనలను పొందుకోవాలి అంటే నువ్వు చేయవలసింది ఒక్కటే, అదేంటంటే నీ ఒంటరి పయనములో దేవునితో సహవాసము చేయటము మొదలుపెట్టు. ఎప్పుడైతే నువ్వు అలాగా దేవుని పనిని చేయటం మొదలు పెడతావో, ఆయనతో సహవాసము చేయటం మొదలు పెడతావో, మరి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రతి నిత్యము నీకు తోడు నీడగా ఉండి నిన్ను నడిపించే దేవుడు. మరి యోసేపు ఒంటరిగా ఉన్నాను, నేను చెయ్యని తప్పుకు ఎందుకు నా శిక్ష, నాకు ఈ బాధ అని చెప్పి యోసేపు వారు బాధపడ్డాడా? లేదు కదా. ఆ ఒంటరితనములోనే దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు, దేవుని ఆరాధన చేయడం, దేవుని ఘనపరచడం మొదలుపెట్టాడు. మరి ఆ ప్రాంతానికి దేవాతి దేవుడు యోసేపును ప్రధానమంత్రిగా నియమించాడని, అంత గొప్ప దేవుడు ఆరాధిస్తున్నవాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు, నాకెవ్వరూ లేరు, నన్ను అందరూ తృణీకరించారు అని చెప్పి బాధపడకుండా, దిగులు చెందకుండా, నీ దేవుడు నీకున్నాడని విశ్వాసం ఉంచి నమ్మిక కలిగి దేవుని సన్నిధిలో ఆయన చేయబోయే కార్యముల కొరకు, దేవుడు జరిగించబోయే క్రియల కొరకు ఎదురుచూడు. నీ జీవితం దేవాతి దేవుడు బహు ఉన్నతమైనటువంటిదిగా, బహు ఆశీర్వాదకరంగా నడిపించి గొప్ప మేలులతో ఆశీర్వాదాలతో నింపి మరి అందరి ఎదుట కూడా దేవుడు నిన్ను ఒక ఘనమైన పాత్రగా నిలబెడతాడు. అట్టి కృప దేవాతి దేవుడు వాక్యం వింటున్న మీ అందరికీ కూడా అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, పూజుడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము ఎన్ని రోజులు ఒంటరిగా ఉన్నాము, నా అనుకున్న వారే నన్ను త్రోసివేశారు, వెలివేశారు అని చెప్పి ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారు దేవా. వారి యొక్క హృదయ అంతరంగంలో ఎరిగిన వాడా, వారి యొక్క బాధను చూస్తున్న మా గొప్ప తండ్రి, వారికి ఎదురవుతున్న ప్రతి ఒక్క శ్రమలో నుంచి, శోధనలో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని సెలవిస్తున్నాం. దైవమా, మీరు మీతో సహవాసము చేసిన ఎడల గొప్ప దీవెనలను, ఆశీర్వాదములను పొందుకుంటారని మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు స్తోత్రములు. బిడ్డలకు నా తండ్రి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి. వారి జీవితాలలో, వారి కుటుంబాలలో గొప్ప మేలులను అనుగ్రహించి, యోబు వలె మా ఒంటరితనములో మేము నీలో పోరాడే వారంగా, నీ సన్నిధిలో నీతో సహవాసము చేసి అపవాది వేస్తున్న ప్రతి ఒక్క తంత్రములన్నింటినీ ఎదుర్కొనే వారంగా ఉండుటకు నీ కృపను ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించి నడిపించి బలపరిచి మేలులతో నింపమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క దివ్యమైన కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపి